డైరెక్ట్‌గా అయితే ట్రంప్‌కి ఏం సంబంధం లేదు. బట్ ముందుగా అసలు ఈ సంఘటన ఏంది చెప్పుకొని దాని తర్వాత బ్రాడర్‌గా అసలు ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, ఇండియన్స్ మీద అమెరికాలో వయలెన్స్ ఏ రకంగా ఉందనేది బ్రాడర్ కాంటెక్స్ట్ ఏందనేది మనం చూద్దాం. ముందుగా ఇప్పుడు జరిగిన సంఘటన ఏందంటే అక్టోబర్ 3న అంటే ఫ్రైడే నైటు పోలే చంద్రశేఖర్ అనే ఒక అబ్బాయి ఇక్కడ ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్‌లో ఉంటాడు. ఎల్బీ నగర్‌లో. సో, ఈ అబ్బాయి 23వ సంవత్సరం అంటే 2023లో అమెరికాకెళ్ళాడు. ఇక్కడ ఆల్రెడీ డెంటల్ సైన్స్ చేశాడు. డెంటల్ మెడికల్ చేశాడు. చేసి అక్కడికెళ్ళాడు. అక్కడ కంప్యూటర్స్‌లో ఎంఎస్ చేయాలని వెళ్ళాడనేది కొంతమంది అంటున్నారు. ఇంకా క్లియర్‌గా తెలీదు. లేదా డెంటల్ సర్జరీ కోర్స్ చేయడానికెళ్ళాడు అంటున్నారు. ఏదేమైనా 6 నెలలకు ముందు ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ టైమ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. మామూలుగా అయితే మన ఇక్కడ నుంచి వెళ్ళే చాలామంది స్టూడెంట్లు అందరూ రిచ్చే వాళ్ళే వెళ్ళరు. కొంతమంది ఎక్కువగా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ కూడా అప్పులు గప్పులు చేసి బ్యాంక్ లోన్ తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరినో ఒకరిని పట్టుకొని అక్కడ పెట్రోల్ బంక్‌లో కావచ్చు, కన్వీనియన్స్ స్టోర్‌లో కావచ్చు, డిపార్ట్మెంటల్ స్టోర్‌లలో ఇలాగా పనిచేస్తుంటారు పార్ట్ టైమ్. ఎక్కువగా ఏందంటే నైట్స్‌లో పనిచేస్తారు. నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తాయి. వాళ్ళకి ఎందుకంటే డే అంతా కాలేజెస్ ఉంటాయి కాబట్టి నైట్ షిఫ్ట్‌లో పనిచేసి తన కాలేజీకి సంబంధించి తనకు అక్కడ ఖర్చులకు సంబంధించి చూసుకుంటా ఉండడం అనేది జనరల్‌గా జరుగుతుంది మనకి. సో, ఇప్పుడేమైందంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఇలా పనిచేసే వాళ్ళని బలవంతంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి వాళ్ళని పంపించేస్తున్నారు. సో, అందువల్ల చాలామందికి ఇబ్బందయింది. అయితే ఇప్పుడు ఈ అబ్బాయి స్టూడెంట్ కాదు కాబట్టి జాబ్ వచ్చే వరకు పార్ట్ టైమ్ చేద్దామని చేస్తున్నాడు. మామూలుగా అయితే ఈ అబ్బాయికి ప్రాబ్లమ్ లేదు. చదువుకోవడానికి వెళ్ళాడు గానీ చదువు అయిపోయింది కాబట్టి పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. వాళ్ళక్కడ గ్యాస్ స్టేషన్ అంటారు. మనం పెట్రోల్ బంక్ అంటాం. మనం పెట్రోల్ అంటే వాళ్ళు గ్యాస్ అంటారు. సో, అలాగా ఈ అబ్బాయి పనిచేస్తుంటే ఇదొచ్చి డల్లాస్ డెంటన్ అనే ప్లేస్‌లో డల్లాస్‌లో టెక్సాస్ రాష్ట్రం అనమాట. టెక్సాస్ రాష్ట్రంలో ఆహ్, స ఈ అబ్బాయి ఎప్పట్లాగే ఫ్రైడే నైటు పెట్రోల్ బంక్‌లో అక్కడ గ్యాస్ స్టేషన్‌లో పనిచేస్తున్నప్పుడు సడెన్‌గా ఒకరా ఇద్దరా అనేది ఇంకా తెలీదు. అయితే ఒక బ్లాక్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆఫ్రికన్ అమెరికన్ అంటారు వాళ్ళని. మనం ఒకప్పుడు నీగ్రోలు అని పిలిచేవాళ్ళు వాళ్ళని. బ్లాక్స్ బేసిక్‌గా వాళ్ళని ఆఫ్రికన్ అమెరికన్ అనేది కరెక్ట్ వర్డ్. సో, ఈ ఆఫ్రికన్ అమెరికన్ అతను వచ్చి రాబరీ కోసం ఇతన్ని ఫైర్ చేశాడు. షూట్ చేసి చంపేశాడు అనేది ఇప్పుడు వార్తొస్తుంది. అబ్బాయి అయితే చనిపోయిందయితే కన్ఫర్ము. ఎందుకంటే వాళ్ళ ఇంటికి నిన్న ఇక్కడ మన హరీష్ రావు కూడా వెళ్ళాడు. లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని తీసుకొని హరీష్ రావు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించొచ్చాడు. అలాగే ఆ అబ్బాయి ఇప్పుడు డెడ్ బాడీని ఇక్కడికి తీసుకురావడానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా అఫీషియల్‌గా ట్వీట్ కూడా చేశారు. సో, ఇప్పుడు ఈ అబ్బాయిని ఎందుకు చంపారు? మోటివ్ ఏంటనేది ఇంకా క్లియర్‌గా లేదు. అక్కడ డల్లాసు అక్కడ పోలీసులు వాళ్ళు చెప్పేదేంటంటే ఈ మొత్తం సీసీటీవీలు అవన్నీ పరిశీలిస్తున్నాం. ఒక అనుమానితుడిని మాత్రం అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఇంకా అతనే చేశాడా లేదా అనేది కన్ఫర్మ్ చేయట్లేదు. మేబీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్నట్టుగా ఉంది. అందుకని డీటెయిల్స్ ఇంకా రాలేదు. సో, ఏదేమైనా ఈ అబ్బాయి ఈ ఏదో బతుకు తెరువు కోసం పోయి ఎందుకంటే వీళ్ళ నాన్న కూడా లేడని చెప్తున్నారు. వీళ్ళ బ్రదర్ దామోదర్ నిన్న మీడియాతో మాట్లాడాడు. అలాగే తల్లి కూడా చాలా బాధపడుతుంది. ఈ అబ్బాయి ఏదో వీళ్ళ కుటుంబానికి ఉపయోగపడతాడని అక్కడికి పంపిస్తే ఇలాగ డెడ్ బాడీని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న బాధ అయితే వాళ్ళు వ్యక్తమవుతుంది. ఈ మధ్య కాలంలోనే మనకి మొహమ్మద్ నిజాముద్దీన్ అనే ఒక అబ్బాయిని కూడా అక్కడ పోలీసులే కాల్చి చంపేశారు. ఆ అబ్బాయిదేందంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్లు ఏం చేస్తారంటే 5, 6 మంది కలుసుకొని ఒక ఇల్లు తీసుకొని ఉంటారు. అక్కడ ఎందుకంటే రెంటల్ ఎక్కువ ఉంటది. అందుకని వీళ్ళు షేరింగ్ చేసుకుంటుంటారు. అలాగా ఉన్న దాంట్లో వాళ్ళిద్దరి మధ్య అక్కడ మామూలుగా ఇప్పుడు మనం 5, 6 మంది రూమ్‌మేట్స్ ఉన్నప్పుడు ఏదో ఒక ఇష్యూలో గొడవలనేవి సహజం. అలాగా అక్కడ ఎయిర్ కండిషన్‌కి సంబంధించి ఎయిర్ కండిషన్ ఆఫ్ చేయమని ఒకరు, లేదు ఉంచాలని ఒకరు, కొంతమందికి ఏసీ లేకపోతే వాళ్ళు ఉండలేరు. కొంతమంది ఎక్కువ ఉంటే ఇబ్బందిగా ఉంటది. అలాగా వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు ఇతను కత్తి తీసుకొని అతను పొడవడానికి వెళ్ళాడని ఈ లోపల పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి అతను కత్తితో పొడవబోతుంటే ఆల్రెడీ పొడిచాడు. ఇంకా పొడవబోతున్నాడు. చంపేస్తాడేమో అనుకోని వీళ్ళు అతన్ని కాల్చి చంపేశారు. అలాగా చాలా జరుగుతున్నాయి. అంతకుముందు గూడా ఇట్లాగే కన్వీనియన్స్ స్టోర్‌లో పనిచేస్తున్న ఒక అబ్బాయిని గూడా
ప్రవీణ్ కుమార్ గంప అబ్బాయి పేరు. ఆ అబ్బాయి కూడా తెలంగాణ. 2025 మార్చిలో అబ్బాయిని